నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన హింస ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పోలింగ్ తర్వాత కూడా గొడవలు జరగడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డీజీపీని ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అటు రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా ఈ అంశంపై సీరియస్గా దృష్టి సారించారు. గొడవలకు కారణమైన నేతలపై కేసులు పెట్టడంతో పాటు నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు. ఇంతకీ అసలు ఈ గొడవలకు కారణమేంటి? పోలింగ్ రోజు ఉదయమంతా ప్రశాంతంగా ఉండి ప్రక్రియ ముగిసే సమయంలో ఘర్షణలు మొదలవడం వెనుక ఏదైనా ఆంతర్యం ఉందా? ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నా అధికారులు, పోలీసులు ఎందుకు అదుపు చేయలేకపోయారు? పోలీస్ శాఖపై విపక్షాల ఆరోపణల్లో నిజమెంత? ఇవే అంశాలపై వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇంతకీ ఎన్నికల అనంతరము ఏపీలో హింస చెలరేగడానికి కారణాలేంటి? అసలు ఏపీలో ఏం జరుగుతుంది అన్న అంశం మీద మన చర్చను ప్రారంభిద్దాం. మన చర్చలో జాయిన్ అవుతున్నారు ఏపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు వద్దిశెట్టి నారాయణ రెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్పీ సాహెబ్ గారు. అందరికీ కూడా నమస్తే అండి. మొదట మనం ఏపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సార్, తులసిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్, ఏంటి ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ గత 2 రోజులుగా? అంటే పోలింగ్ మధ్యాహ్నం తర్వాత నిన్న కూడా హింసాత్మక ఘటనలు చెలరేగాయి, అదనపు బలగాలు కూడా కట్టడి చేయలేకపోయాయి. ఏంటి దీని వెనక ఏమైనా రాజకీయపరమైన కారణాలు ఉన్నాయా, లేకపోతే ఎట్లా చూడాలి దీన్ని? ఒకటి, పోలింగ్ రోజు హింస ఒక టైపు, పోలింగ్ తర్వాత హింస అనేది ఒక టైపు ఉంటుంది. కానీ రెండిట్లో కూడా అది పోలీసు శాఖ వైఫల్యం అనేది స్పష్టంగా తెలుస్తుంది, ఆ రోజు కానీ తర్వాత కానీ. పోలింగ్ రోజు హింసకు ప్రధాన కారణం ఏముంటుందంటే, ఏదో విధంగా వచ్చేసి ప్రత్యర్థులు ఏజెంట్లు లేకుండా చేసి అక్కడ దొంగ ఓట్లు వేసుకోవడమో, రిగ్గింగ్ చేసుకోవడమో చేయాలనేది ఆ పోలింగ్ స్టేషన్ వరకు కొంత ఆధిపత్యం ఉండే వర్గము, అది ఏ పార్టీకి ఆధిపత్యం ఉంటే ఆ పార్టీ ఆధిపత్యంతో ఏజెంట్ తరిమేసి గుద్దుకోవాలనే నేపథ్యంలో వాళ్ళు ప్రతిఘటించడము, హింస జరగడము. అప్పుడు పోలీసు సకాలంలో ఉంటే ఓకే, కంట్రోల్ అవుతుంది, లేకుంటే హింస జరుగుతుంది. ఇది పోలింగ్ రోజు. కానీ పోలింగ్ తర్వాత హింస అనేది దీనికి ప్రధాన కారణం వచ్చేసి ఓవరాల్ గా ఓడిపోయే పార్టీ ఆ అహం దెబ్బతిని, గెలిచే పార్టీ గెలుస్తామనుకునే వాళ్ళు జనరల్ గా చేరు, పోలింగ్ తర్వాత చేరు. ఓడిపోతాము అనే ఒక భయం ఉండే వాళ్ళే వచ్చేసి ఆ యొక్క బాధతో లేకుంటే అహం దెబ్బతిని ఈ విధంగా కొన్ని చేసడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా పోలీసులు సకాలంలో యాక్షన్ తీసుకుంటే ఉండదు, ఇంటెలిజెన్స్ శాఖ పోలీసులు ఉంటే. కాబట్టి ఓవరాల్ గా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ వైఫల్యం అనేది అటు పోలింగ్ డే కానీ పోలింగ్ తర్వాత కానీ స్పష్టంగా వాళ్ళ వైఫల్యం తెలుస్తా ఉంది. కాబట్టి పోలింగ్ డే మాత్రం వచ్చేసి ఆ పోలింగ్ స్టేషన్ లోనే, అది నియోజకవర్గాన్ని వర్తించదు, ఆ పోలింగ్ స్టేషన్ లో కొంత అప్పర్ హ్యాండ్ ఉండే పార్టీ ప్రత్యర్థులను తరిమి కొట్టి రిగ్గింగ్ చేసుకోవాలనే నేపథ్యంలో జరుగుతుంది. కానీ పోలింగ్ తర్వాత ఇది ఆ పోలింగ్ బూత్ అని కాదు, ఓవరాల్ గా వచ్చేసి ఆ నియోజకవర్గంలో ఉండే పరిస్థితికి ప్రతిబింబిస్తుంది. కొంత గెలిచే వాళ్ళు దాని జోలికి పోరు, ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. ఓడిపోయే వాళ్ళు ఆ బాధను తట్టుకోలేక చేస్తారు. ఆ నేపథ్యం జరుగుతుందని అభిప్రాయం. రైట్ రైట్ ఏదైనా పోలీస్ శాఖ వైఫల్యం. ఓకే, రైట్. మనతో పాటు వైసీపీ సీనియర్ నాయకులు వద్దిశెట్టి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. నారాయణ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అన్న. నమస్తే. రైట్, ఇప్పుడు పోలింగ్ సమయంలో సరే ఆధిపత్య పోరు అనుకోవచ్చు, కానీ పోలింగ్ సమయం ముగిసిన తర్వాత నిన్న ఈరోజు 1-2 చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి అంటే కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ చంద్రగిరి, తెనాలి, నరసరావుపేట, మాచర్ల ఇట్లా పలు నియోజకవర్గాల్లో ఇంకా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటం వెనుక ఆంతర్యం ఏంటి, ఏం చెప్తారు? ఈ డిబేట్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం అండి. పెద్దల తులసిరెడ్డి గారికి ఇంకా సోదరులకి అందరికి కూడా నమస్కారం అన్న. ఒకటి, ఈ సార్వత్రిక ఎన్నికల యొక్క సరళ చూసినప్పుడు ఖచ్చితంగా ఏదైతే బీజేపీ పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిపి ఏదైతే కూటమి, ఆ కూటమికి సపోర్ట్గా పోలీసు వ్యవస్థ కానీ అక్కడున్న అధికారులు కానీ పనిచేసినట్లు మనకి కంటికి కనపడుతూ ఉంది. ఎందుకంటే నేను మా నియోజకవర్గంలో
అనేక ప్రదేశాలు నేను జనరల్ ఏజెంట్గా నేను కూడా అన్ని చోట్లకి వెళ్ళాను. ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుంటుందో అక్కడ పోలీసులను ఎక్కువగా పెట్టి, ఎక్కడైతే టీడీపీ కూటమికి బలంగా జనసేన పార్టీకి బలంగా ఉంటుందో అక్కడ పోలీసులను ఎక్కువగా పెట్టడం కూడా మోహరించడం కూడా నేను చూశాను. ఎందుకంటే ఈ యొక్క ఎన్నికల్లో ఎందుకో పోలీసు వ్యవస్థ అన్న తులసిరెడ్డి అని చెప్పినట్టు పూర్తిగా చేతులెత్తిన వ్యవహారం చాలా చోట్ల కనపడ్డది. అది ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే అవగాహన లోపంతో చేశారా అనేది కూడా అది దేవునికి ఎరుక, ప్రజలకు ఎరుక. ఒకటి, గౌరవ పురంధేశ్వరి గారు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి అధికారి మీద కంప్లైంట్ మీద కంప్లైంట్ పెడుతూ ఈసీకి అధికారుల యొక్క ఆత్మవిశ్వాసం మీద, వారి యొక్క మనోభావాల మీద కూడా దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఎన్నికలకి 4 రోజుల ముందు డీజీపీని మార్చడం ఎంతవరకు అది? ఎందుకంటే 4 రోజుల ముందు డీజీపీని మారిస్తే అతనికి ఈ యొక్క ఎలక్షన్ విధానం మీద, అప్పటి వరకు పోలీస్ వ్యవస్థను ఏ విధంగా ప్లాన్ చేసుకుని ఏ విధంగా ఉన్నారు అన్నట్ల మీద ఆయనకు అవగాహన ఎక్కడొస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఇబ్బందులు ఉన్నాయని ఆయన కంప్లైంట్కి చేయడానికి పోతే డీజీపీ మాట్లాడిన మాటలు ఏంటంటే, నాకు మెన్నని ఆ యొక్క పోలింగ్ స్టేషన్ పంపడానికే ఇప్పటి వరకు నాకు సమయం చాలలేదు, ఇక నేను మిగతా విషయాల మీద ఎక్కడ దృష్టి పెట్టాలని అనే మాట్లాడడం అది ఎంత ఏహేమైనదో ఆలోచించండి. ఎందుకంటే వారు చేతులెత్తేసినట్టు అర్థం. పోలీసు శాఖ అంత చేతులెత్తేసే పరిస్థితి ఉండడం అంటే ఎందుకంటే 4 రోజుల ముందు డీజీపీని మార్చడం ఏంటండి? అసలు ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా అది? ఓకే, నిజంగా డీజీపీ గారి మీద ఇబ్బంది ఉంది, ఒక డీజీపీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేకపోతే అధికార పార్టీకో సహకరిస్తున్నారు అనుకున్నాం అనుకోండి, అది 20 రోజుల ముందో నెల రోజుల ముందో మార్చుకోమనండి. మార్చుంటే ఖచ్చితంగా ఆ యొక్క డీజీపీ గారికి ఆ యొక్క ఎన్నికల పరిస్థితులు రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీద ఒక అవగాహన వచ్చి ఉండేది. 4 రోజుల ముందు డీజీపీని మార్చడం అనేది ఏమైనా చర్య. అంతేకాకుండా ఎక్కడైతే ఇప్పుడు పల్నాడు జిల్లాలో మాచర్ల అవనివ్వండి, నరసరావుపేట అవనివ్వండి, ఎలాంటి చోట్ల గొడవలు జరిగే దగ్గర 3 రోజుల ముందు సిఐల్ని ఎస్ఐల్ని మార్చడం ఏంటండి? అంతేకాకుండా అక్కడ ఎవరైతే దీపక్ మిశ్రా అని ఒక అబ్జర్వర్ని ఐపీఎస్ గారిని వేశారో అతను 3 రోజుల ముందు ఒక తెలుగుదేశం నాయకుడు ఇచ్చిన పార్టీకి హాజరవి పార్టీలో ఆ పార్టీలో అతను పాల్గొనడం ఏంటండి? దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? నేనేం చెప్పక్కర్లేదు, మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏదైతే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి వారి యొక్క ఆదేశానుసారం ఇక్కడ పోలీసు వ్యవస్థ వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసింది అనేది సుస్పష్టంగా కనపడుతూ ఉంది, సుస్పష్టంగా. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని, ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి రానివ్వండి, ఏదంటే జరగనివ్వండి, ఎన్నికలు అనేవి చాలా కీలకమైనవి. ఆ అధికార మార్పు అనేది చాలా సజావుగా జరిగి ఎన్నికలు ఖచ్చితంగా పారదర్శకంగా జరుగుతుంది అనే అభిప్రాయం కలిగినప్పుడే ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం పెరిగిద్ది. అలా కాకుండా ఇలాంటి పనులు చేసినట్లయితే ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోద్ది. దీన్ని ఖచ్చితంగా ఈసీ పరిగణలో తీసుకుని ఈ అన్నిటి మీద తగు చర్యలు తీసుకోవాలని మీడియా పరంగా కోరుతూ ఉన్నా. రైట్. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు పరిగల్ల రఘురామ్ గారు జాయిన్ అయ్యారు. వారి అభిప్రాయం తీసుకునే ముందు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్పీ సాహెబ్ గారి దగ్గరికి వెళ్దాం. సాహెబ్ గారు నమస్తే అండి. నరేష్ గారు నమస్తే. రైట్ సార్, ఏంటి ఇప్పుడు పోలీసులు అనేది ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తుంది, ఎన్నికల కోడ్ ఉన్నంత వరకు పోలీస్ వైఫల్యము అని చెప్పి అంటే సరిపోద్దా? నిజంగా రాజకీయ పార్టీల పాత్ర లేకుండా ఈ స్థాయిలో హింస చెలరేగే అవకాశాలు ఉంటాయా? నరేష్ గారు, తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు తులసిరెడ్డి గారికి, నారాయణ రెడ్డి గారికి, బీజేపీ మిత్రులు వచ్చారు కదా ఆయనకి, అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. మీరు ముఖ్యంగా గమనించాలి, నేను ఈ ఎలక్షన్ అంశాలకు వెళ్ళేటప్పుడు గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయండి. 13,456 పంచాయతీల్లో దాదాపు 13,250 పంచాయతీల్లో ఎలక్షన్ జరిగినప్పుడు ఆ రోజు మరి ప్రతిపక్ష పార్టీల వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, వాళ్ళ మీద దాడులు ఏ విధంగా చేశారో మనం చూసుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు ఈ ఎలక్షన్ లో మనం డిస్కషన్ చేసుకునేటువంటి 10 నియోజకవర్గాల్లో చూస్తే ఖచ్చితంగా అక్కడే ఏదైతే గతంలో అల్లర్లు జరిగినాయో ఆ నియోజకవర్గాల్లోనే అల్లర్లు జరిగినాయి. మేము మొదటి నుంచి కూడా చెప్పుకుంటా వచ్చాం, వైకాపా పార్టీ శ్రేణులు మా వాళ్ళని పల్నాడులో దాదాపు 5 చంపేశారండి. అదే మాచర్ల ఘటనలు జరిగినవి కూడా మేము ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఇది ఒక నెల 15 రోజుల క్రితమే తీసుకెళ్లాం. దీంతో పాటు డీజీపీ గారిని, పాత డీజీపీ గారిని కలవటానికి మేము పలు దఫాలుగా వల్లరామయ్య గారు, దేవినేని ఉమామేశ్వరరావు గారు మేమందరం కలిసి వెళ్ళినప్పుడు కనీసం ఆయన మమ్మల్ని
ప్రతిపక్ష పార్టీల వాళ్ళకి వాల్యూ కూడా ఇవ్వలేదండి, మమ్మల్ని గేట్ దగ్గరికి కూడా రానిలా గత డీజీపీ గారు. మేమేమంటామంటే పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వత్తాసు అవుట్ రేట్ గా పనిచేశారండి. 10 IPS ఆఫీసర్లు 10 మంది మనం గతంలో కూడా చెప్పాం. తిరుపతి కావచ్చు, అనంతపురం కావచ్చు, కడప, కర్నూలు కావచ్చు, గుంటూరు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో కావచ్చు. మేమేమంటామంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాలు ఈ విధంగా అవుట్ రేట్ గా ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలనేది ఇది ఎక్కడ ధర్మం అండి? భారత రాజ్యాంగంలో ఇది కాదు కదా. పైపెచ్చు ముఖ్యమంత్రి గారు 175 కి 175 మేమే వస్తున్నాం అంటాం. ఆ మాట వల్ల ఏమైందంటే మరి వైకాపా పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి శ్రేణులు మరి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల మీదకి తెగబడి దాడులు చేశారు. దానికి ఉదాహరణ ఎలా అంటే తెనాల్లో ఒక అతను ఏమండి మీరు క్యూలైన్ లో రండి అని స్థానిక ఎమ్మెల్యే గారిని అడిగితే ఉన్న చెంప మీద కొట్టాడండి. ఎమ్మన్న రియాక్షన్ అతను చెంప మీద కొట్టాడు. సీసీ ఫుటేజ్ వెళ్ళి ఇది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చర్యలు తీసుకున్నారు అతని మీద, మేము ఖచ్చితంగా ఫైల్ చేస్తామని చెప్పి అక్కడి నుంచి వచ్చింది ఆదేశాలు. రెండో అంశం పెనమలూరు చూసుకున్నామండి. పెనమలూరులో జోగి రమేష్ గారు ఏంటంటే అది వాళ్ళ అబ్బాయిని వేసుకొని వచ్చి అంతన దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, మా వాళ్ళ కార్లు బయలుపడటం, అక్కడ కూడా సీసీ ఫుటేజ్ లో దొరికిపోయాడు అతను. దీంతో పాటు మాచర్లలో ఒకరోజు పోలింగ్ ముందులే మా ఏజెంట్ చంపేసి రైలు పట్టాల మీద పడేశారండి. మేము ఇది కూడా ఆ రోజు డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్ళాం. కొత్త డీజీపీ గారు 3 రోజుల క్రితం వచ్చారంటే అక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే పాత డీజీపీ అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి IPS ఆఫీసర్లు, అక్కడ ఉన్నటువంటి ASPల్ని, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ మొత్తాన్ని కూడా ఆయన నియమించుకొని వెళ్ళాడండి. అక్కడ ఎలక్షన్ సజావుగా జరగట్లా. పైపెచ్చు పల్నాడు అంశం తీసుకుంటే మీరు క్లియర్ కట్ గా మేము ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయనకి సపోర్టెడ్ గా ఎక్కడ కూడా మరి సిబ్బంది నియమించాల తూతు మంత్రంగా సిబ్బంది నియమించారండి. ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. దీంతో పాటు మీరు గురజాల కావచ్చు, అదే విధంగా మీరు నర్సరావుపేటలో చూడండి, అక్కడ గురిజాల మా అభ్యర్థి కార్లు పగలు కొట్టారు, దాదాపు 30 కార్లు తగలబెట్టేశారు. నైట్ ఈ మొత్తం సీసీ ఫుటేజ్ మొత్తం మేము ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఇచ్చామండి. దీంతో పాటు నర్సరావుపేటలో దాదాపు మా ఎమ్మెల్యే అభ్యర్థి అరవింద్ బాబు గారు వెళ్తే ఆయన మీద దాడికి తెగబడ్డారు. ఇది జరిగిన గంటకి అక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు గారు అక్కడికి వెళ్తే జాయింట్ కలెక్టర్ సమక్షంలోనే ఆయన మీద దాడి చేశారు కదండి. ఇది కూడా సీసీ ఫుటేజ్ ఇచ్చాం. మేమేమంటామంటే వైకాపా పార్టీ శ్రేణులు వాళ్ళ నాయకులు కలిసి ఏదో ఒక విధంగా అల్లరి సృష్టి చేసి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి ఆధికృతంగా ఓట్లు పడతాయో, తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారో అక్కడ ప్రాంతాల్లో దాడులు చేశారండి. నేను ఇలా ఇంకొక సంఘటన చెబుతున్నానండి. తిరుపతిలో ఏ విధంగా దాడి చేశారో మీరు చూసుకురాగా, పులివెత్తి నాని గారి మీద అంటే గొడ్డళ్ళు, కత్తులు, సుత్తులు తీసుకొని వస్తారా? ఏ విధంగా మీరు వస్తారండి? దీంతో పాటు ఈ రోజు జస్ట్ ఒక ½ అవర్ గంట క్రితమే జరిగిందండి. మరి నాగార్జున యూనివర్సిటీ దగ్గర CMO ఆఫీస్ లో ఉండేటువంటి సిబ్బంది వాళ్ళు సిద్ధమనే పోస్టర్ పెట్టి బ్యాలెట్ బాక్స్ లో ఉన్నటువంటి గదికి స్ట్రాంగ్ రూమ్ కి దాదాపు 10 మీటర్ల దూరంలో మీటింగ్ ఏ విధంగా పెడతారండి? మేము ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళామండి. దీంతో పాటు మేము చాలా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో మేము సీసీ కెమెరాలు పెట్టమన్నాం, వెబ్ కాస్టింగ్ చేయమన్నాం. మేము అదే కదండి అనంతపురంలో కావచ్చు, కడప, కర్నూలులో కావచ్చు, ఇవన్నిటిలో దాడులు దాష్టికాలే కదండి. మేము ఆధారాలతో సహా ఇయ్యబట్టే వాళ్ళని కట్టడి చేశారు. అఫ్ కోర్స్ ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ దాడి జరిగినప్పుడు అరే అనుకోవటం కాదండి, అది ముందరే చర్యలు తీసుకోవాలండి. మీరు గతంలో డీజీపీ గారు చూడండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మొత్తం వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకోవడం వల్ల ఈ రోజు ఎన్నికలు సజావుగా జరగడానికి ఆటంకాలు ఏర్పడి అని చెప్పి మేము పదే ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి తీసుకెళ్ళాం. మేము ఇవన్నీ కూడా ఏదో ఫేక్ గా చూడటం కాదండి, ఒక ఆధారాలతో సహా తీసుకెళ్ళాం. నిన్నగాక మొన్నండి, నిన్న ఎలక్షన్ జరిగేటప్పుడు చూడండి, మా ఆడబిడ్డ నిత్యంతా బాగా కొట్టేశారు కదండి. పల్నాడులో 100 కుటుంబాలండి. ఈ రోజు కూడా ఓటు వేస్తానికి మా వాళ్ళు వెళ్ళాలి. అక్కడ మైనార్టీ కుటుంబాలు 100 కుటుంబాలు. గతంలో కూడా అదే ప్రాంతంలో మరి ఇక్బాల్ అనేటువంటి వ్యక్తిని మసీద్ దగ్గర చంపేశారండి. మేము గతంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులను ఇద్దరిని అవతల గొంతులు పోసేశారు పల్నాడు ప్రాంతంలో. మేము నరేష్ గారు ఇవన్నీ కూడా ఆధారాలతో సహా చూపించాం. ఏదో ప్రజాస్వామ్యంలో ఇప్పుడు జరగదండి. మీరు గత 5 ఏళ్లలో చూడండి, హింసలు, దౌర్జన్యాలు, దాడులు ఏ విధంగా జరిగాయో వీటన్నిటినీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాము. కాబట్టి మీరు పోలింగ్ సరళ చూసుకోండి, పెద్ద ఎత్తున గతంలో లేనట్టు విధంగా పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. దీంతో పాటు అభ్యర్థులు వాళ్ళు ఏం లేదు ఊడిపోతున్నాము అని చెప్పి వైకాపా పార్టీ అభ్యర్థులు మా మీద దాడులకు తెగబడ్డారు. ఇది వాస్తవం అండి. రైట్. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు పురిగల్ల రఘురామ్ గారు ఉన్నారు. రఘురామ్ గారు నమస్తే అండి. రఘురామ్ గారు నమస్తే అండి. సార్ మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేయరా? రైట్ రఘురామ్ గారు నమస్తే. రైట్. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రధాన ఆరోపణ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగలేదు, కావాలనే చివరి నిమిషంలో పోలీసులను బదిలీ చేయడం వల్లే ఈ హింస తలెత్తింది అన్నది ప్రధాన ఆరోపణ. ఏం చెప్తారు సార్? సో నిష్పక్షపాతంగానే జరిగాయి. ఎందుకంటే ఇవాళ ఇరు ప్రధాన పక్షాలు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ 130, 125 సీట్లు మాకు వస్తాయని ఇరు పక్షాలు అంటే కూటమి అంటోంది, 125 సీట్లు వస్తాయని వైసీపీ కూడా అంటోంది. 125 సీట్లు 130 సీట్లు మనం గెలుస్తామని చెప్తున్నాను. సో కొన్ని చోట్ల చెదురు మదురు సంఘటనలు జరిగిన మాట వాస్తవం. గతంలో
అనేక సందర్భాల్లో అనేక సార్లు పంచాయతీ ఎలక్షన్స్ కానీ లేకపోతే కనుక అనేక సందర్భాల్లో జరిగినటువంటి కొన్ని కొట్లాటలు ఏవైతే ఉన్నాయో లోకల్ ఏరియాల్లో అవి ఎన్నికల సమయంలో బయటకు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే 5 సంవత్సరాల పరిపాలన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో అనేక ఎన్నికలు అంటే 3-4 ఎన్నికలు మనం చూసాం. పంచాయతీలు, తర్వాత మున్సిపాలిటీలు ఎన్నికలు చూసాం. సో అప్పుడు ఏ విధమైన విచిత్రమైన పరిస్థితి నెలకొందో, ప్రతిపక్షాన్ని ఏ విధంగా పోటీలో లేకుండా చేయగలిగారో అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్, ఇప్పుడు సాధారణ ఎన్నికలు ఏదైతే 2-3 జిల్లాల్లో తప్పించి ఓవరాల్ గా పూర్తి ప్రశాంతతతో జరిగాయని ఎన్నికల కమిషనర్ మీనా గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల ఘర్షణలు జరిగాయి, కొన్ని చోట్ల దాడులు జరిగాయి అని ఆయన రిపోర్ట్ ఇచ్చారు. సో ఆరోపణలు, ప్రత్యారోపణలు గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి అలవాటైపోయిందండి. మీరు ఒక పేపర్ చూసారంటే పలానా పార్టీ దాడి చేసిందని ఉంటది, అంతే. ఇరుపక్షాలు కొట్టుకున్నట్టు ఉన్నట్లా. ఇంకొక పేపర్ చూసామంటే పలానా పార్టీ మాకు దాడి చేసిందని ఉంది, కానీ వాస్తవం ఏందనేది ఒరిజినల్ గా తెలిసే, అంటే కామన్ గా వాస్తవం ఏం జరిగింది అనేది తెలిసే పరిస్థితి లేకుండా పోయిందండి. సో ఈ తమిళనాడు, నేను గతంలో చెప్పేవాడిని 4-5 సంవత్సరాల క్రితం తమిళనాడు తరహా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో వస్తున్నాయి అని నేను చెప్తే దానికి మించిపోయిన రాజకీయాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని స్పష్టంగా కనబడుతోంది. ఏదైనా అధికారి, ఇప్పుడు మొన్నటి వరకు ఉన్న మీ డీజీపీ గారు ఉన్నాడు, ఆయన్ని మార్చి 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం మార్చారు. ఎందుకంటే కంప్లైంట్స్ వచ్చాయి కాబట్టి ఆయన మీద ఎలక్షన్ కమిషన్ మార్చింది. కేంద్ర ప్రభుత్వం ఏం మార్చలేదు. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, రాష్ట్రంలో బీజేపీకి అంతకన్నా సంబంధం లేదు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా కంప్లైంట్లు 20-25 కంప్లైంట్లు పైగా కమ్యూనిస్టు పార్టీల నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి, తెలుగుదేశం నుంచి, అన్ని పార్టీల నుంచి కంప్లైంట్లు వచ్చాయండి డీజీపీ గారి మీద, కాబట్టి మార్చారు. సో అనేది ఎన్నికలు అల్టిమేట్లీ రాష్ట్రంలో జరగాల్సింది ఏంది, ఎన్నికలు సజావుగా జరగాలి, నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. అంచేత ఎక్కడన్నా ఏదన్నా ఈ సంఘటన జరిగితే బాధ్యత వహించాల్సి వస్తుంది డీజీపీ గారు. సో కొత్త డీజీపీని పెట్టారు, ఆయన కూడా ఎక్కడి నుంచో రాలేదు కదా, ఈ రాష్ట్రంలో ఉన్న వ్యక్తినే పెట్టారు, మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తినే పెట్టారు. పెడితే అదేదో మళ్ళీ ఈ డీజీపీ మళ్ళీ సరిగ్గా నిర్వహించలేదు, ఈ డీజీపీ వల్ల ఇలా జరుగుతోంది అని ఏ విధంగా మనం, అంటే మీకు అనుకూలంగా ఉంటే ఒక విధంగా, మీకు అనుకూలంగా లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకం అంటారు, అంటే మా పార్టీకి వ్యతిరేకం అంటారు. అలా కాదండి, అది పద్ధతి కాదు. ఎవరున్నా సరే గొడవలు జరగకుండా చూడాల్సిన బాధ్యత, ఏ విధమైనటువంటి సంఘటనలు జరగకుండా, దాడులు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద, డీజీపీ మీద ఉంటుంది. కాబట్టి ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు గత 24 గంటల నుంచి చూస్తూనే ఉన్నాం. మా వాళ్ళని కొట్టారని వీళ్ళు, మా వాళ్ళని కొట్టారని వాళ్ళు. కొన్ని రోజులు జరిగినాయి. బీజేపీ నాయకుల మీద కూడా దాడి చేశారు, కాళహస్తిలో బీజేపీ నాయకుల మీద దాడి చేశారు, అదేవిధంగా చిత్తూరులో చేశారు, అదేవిధంగా ఇక్కడ మన మాచర్లో, ఇక్కడ నర్సరావుపేటలో చేశారు. సో కన్నా లక్ష్మణ్ గారి మీద గెంటి ఆయన్ని తెలుగుదేశం నాయకులు ఆయన మీద దాడి చేశారు. అలాగా చాలా చోట్ల జరిగాయి. ఈ ఇన్సిడెంట్ జరగకూడదు అని అనుకోవాలి తప్పించి వీటిని ఇంకా పెంచి పోషించే విధంగా పార్టీలు మాట్లాడకూడదని నా ఉద్దేశం అండి. రైట్. మనతో పాటు ఏపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారు ఉన్నారు. తులసిరెడ్డి గారు గతంలో కూడా, అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు డీజీపీలను కానీ ఐపీఎస్లను కానీ ఎలక్షన్ కమిషన్ చివరి నిమిషాల్లో బదిలీ చేసింది. అయినప్పటికీ ఎక్కడ కూడా ఈ స్థాయిలో అల్లర్లు జరగలేదు. అంటే పక్కాగా ఈ అల్లర్లు ప్రణాళిక ప్రకారమే జరిగినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఏమంటారు, కాదంటారా? అంటే ఇక్కడ సరే, గతంలో వచ్చేసి కొన్నిసార్లు జరిగిన సంఘటనలు ఉన్నాయి, కొన్నిసార్లు జరగలేదు, ఇప్పుడు కొంతవరకు జరిగినాయి. నేను ముందే చెప్పినట్లు న్యాచురల్ గా వచ్చేసి ఓవరాల్ గా చూసే దాడులు ఎక్కువగా వైకాపా వాళ్ళు చేసినట్టే కనపడుతుంది. పోలింగ్ డే గానీ, పోలింగ్ తర్వాత గానీ, సరే అక్కడక్కడ కొన్ని వేరే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఎక్కువ మెజారిటీ వచ్చేసి వైకాపా వాళ్ళు చేసినట్టుగానే మనకు ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది. దానికి కారణము పోలింగ్ రోజున డెఫినెట్ గా అధికారంలో ఉండే వాళ్ళు కాబట్టి, అధికార పార్టీ కాబట్టి, అంతవరకు ఎమ్మెల్యేగా ఉండి ఆ నియోజకవర్గానికి ఆ ఆధిపత్యంతో వచ్చేసి
కొంత రిగ్గింగ్ చేసుకోవాలనే ఆ ఆధిపత్య ధోరణితో రిగ్గింగ్ కోసం వచ్చేసి ప్రయత్నం చేశాం. పోలింగ్ డే జరుగుతుంది. పోలింగ్ డే తర్వాత జరిగినట్టు చెప్తున్నా కదా, ఓడిపోతాము అనే అభిప్రాయం ఉండే వాళ్ళే జరుగుతారు. కాబట్టి కొంత వైకాపా వాళ్ళు మిగతా పార్టీ నేను వచ్చేసి వాళ్ళు వచ్చేసి చేయలేని చెప్పడం లేదు, కానీ కొంత ఎక్కువ చూస్తే వైకాపా పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి పోలింగ్ డే ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని ప్రయత్నం చేశారు గెలిచేదానికి. పోలింగ్ డే తర్వాత ఓడిపోతామనే భయంతో కొంత ఎక్కువ చేస్తామేమో అనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా పోలీసుల వైఫల్యం మాత్రము స్పష్టంగా ఉంది. ఆ రోజు కానీ తర్వాత కానీ అది ఏ పార్టీ అయినా సరే కంట్రోల్ చేయాలనుకుంటే పోలీసులు కంట్రోల్ చేయొచ్చు. పోలీసులు వచ్చేసి పోలింగ్ డే చాలా చోట్ల ఈవెన్ హోమ్ గార్డ్ ఒకడు ఉన్నాడు అంతే, ఒక పోలీసు అంటే కొన్ని చోట్ల హోమ్ గార్డు. కాబట్టి పోలీస్ సిబ్బంది కూడా పోలింగ్ డే రోజు లేదు. తర్వాత రాష్ట్రంలో ఓవరాల్ గా ఈ 5 సంవత్సరాలు కచ్చ రాజకీయాలు అనేది ఆ వాతావరణమే మనసుల్లో వచ్చేసి గత పాత వైషమ్యాలు జనరల్ గా ప్రతి ఊర్లో ఉంటాయి. ఆ పాత వైషమ్యాలు ఇంతకుముందు నారాయణ రెడ్డి గారు చెప్పినట్లు ఆ ఎలక్షన్స్ అప్పుడు వచ్చేసి బయటపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పోలీసు వైఫల్యం అనేది ప్రధాన కారణంగా తీసుకోవచ్చు మనము. సరే, పార్టీలు అనేది జనరల్ గా వచ్చేసి ఎన్నికలు గెలిచడానికి ప్రయత్నాలు చేస్తాయి కాబట్టి ఆ నేపథ్యంలో వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు, కానీ వీళ్ళు కంట్రోల్ చేయాలంటే చేయొచ్చు. పోలీసు వైఫల్యమే ప్రధానమైనటువంటిది. దానికి నారాయణ రెడ్డి గారు చెప్పిన దాంట్లో 2 ఉన్నాయి. మా పై లెవెల్ ఆఫీసర్స్ లాస్ట్ మూమెంట్ లో చేసినప్పుడు వచ్చిన వాళ్ళు కొత్తగా దాన్ని అవగాహన చేసుకొని చేయడానికి కొంత ఇబ్బందిగా ఉంటుందనే దాంట్లో కొంత వాస్తవం ఉంది. కానీ అట్ ది సేమ్ టైం ముందున్నతనే కంటిన్యూ చేస్తే మరీ వన్ సైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పుడు మనము నాణ్యానికి బొమ్మ బొరుసాను 2 పక్కల వాదించవచ్చు. డీజీపీని మార్చకుంటే మరీ వన్ సైడ్ చేస్తాడేమో అనేది ఒకటి, డీజీపీని మార్చిన తర్వాత కొత్త డీజీపీకి అవగాహనకు కొంత ఇబ్బందిగా ఉంటుందనేది కూడా వాస్తవమే. కాబట్టి 2 ఉన్నాయి. సరే, ఏమైనా పోలీసులు వచ్చేసి ముందుండోళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఇమ్మీడియట్ గా అవగాహన చేసుకొని వాళ్ళ పవర్స్ ఉపయోగించి లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఏదైనా పోలీసు వైఫల్యం కింద దీన్ని భావించాల్సి వస్తుంది. రైట్. అదే సమయంలో సార్ తులసిరెడ్డి గారు కేవలము ఈ ఎన్నికల అంశాలనే కాదు, ఇంతకుముందు టీడీపీ నేతలు కూడా మాట్లాడినట్టుగా లోకల్ ఎలక్షన్ జరిగినప్పుడు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఈ స్థాయిలో కాకుండా అల్లర్లు జరిగాయి, అభ్యర్థుల నామినేషన్లు వేయకుండా చాలా చోట్ల అడ్డుకున్నారు. కానీ అప్పుడు అంటే ఏం చేయలేకపోయాం కదా, ఇటువంటి సిచ్యువేషన్స్ అరైజ్ అయితే రాష్ట్ర పోలీసులు కంట్రోల్ చేయలేకపోతే కనీసం కేంద్రమో లేకపోతే ఇతరత్ర వ్యవస్థలో రంగంలోకి దిగి ఉండాల్సింది కదా, జరగలేదు అటువంటిది అనేది ఒక ఆరోపణ. ఆఫ్ కోర్స్ ఈ దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినాయి కాబట్టి కేంద్రానికి కూడా బలగాలు పంపాలంటే కొంత ఇబ్బందిగానే ఉంటుంది. సరే, మీరు చెప్పినట్టు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అది టోటల్ గా వచ్చేసి అది పక్షపాతంగా వన్ సైడ్ ఎన్నికలు ఎవరిని రానియకుండా జరిగింది. అది వాస్తవంగా ఆ స్థాయిలో జరుగుతాయేమో అనే ఉద్దేశంతోనే ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకునే కారణం వచ్చేసి ప్రధానంగా అటువంటి పరిస్థితి రాకుండా ఉండకూడదనే వాళ్ళు మెయిన్ గా కొన్ని ఒకవేళ మైనారిటీ కూడా దెబ్బతింటాయని లోపల ఉన్నప్పటికీ ముందు ఎలక్షన్స్ నామినేషన్స్ వేరేమో అని చెప్పేసి భయంతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి కొంతవరకు అది కొంత పని చేసింది. లేకుంటే వచ్చేసి విచ్చలవిడిగా చేసి ఆ ఫలితం చేసిండే వాళ్ళే ఇల్లు కూడా ఈసారి కొంత ప్రజల్లో మార్పు రావడము. రెండవది వచ్చేసి కొంత కేంద్ర ప్రభుత్వము కొంత చూస్తూ ఊరుకోదనే భయంతో కొంతవరకు తగ్గారు. చెప్పాలంటే లోకల్ బాడీ ఎన్నికలతో పోలిస్తే చాలా నిష్పక్షపాతంగా జరిగినట్లే ఎన్నికలు లోకల్ బాడీ ఎలక్షన్ తో పోలిస్తే. కానీ గత సార్వత్రిక ఎన్నికలు అంతమంది సార్వత్రిక ఎన్నికలతో పోల్చినప్పుడు కొంత హింస కొంచెం ఎక్కువగా ఉంది. అసలు జరగలేదని చెప్పడం కానీ గతంలో హింసాత్మక జరిగినాయి, కొంచెం ఎక్కువ జరిగిందేమో అనిపిస్తుంది. ఇప్పటికైనా సరే ఇమీడియట్ గా కేంద్ర బలగాలు వచ్చి స్థానిక పోలీసులతో కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా 1 మినిట్ కూడా ఆలస్యం చేయకుండా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్. మనతో పాటు వైసీపీ సీనియర్ నాయకులు వద్దిశెట్టి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. నారాయణ రెడ్డి గారు, అంటే కొన్ని చోట్ల మీపై కూడా దాడులు జరిగాయి, కానీ ఓవరాల్గా అధికారంలో ఉన్న వైసీపీ ఓటమి భయంతోనే ఈ దాడులకు అల్లర్లకు ప్రోత్సహించింది అనేది ఒక ప్రధాన ఆరోపణ సార్. ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రతిహాసంగా విజయదుండం మోగిస్తూ ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది, ఒక ధీమా ఉంది. మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ జరిగే వరకు ప్రశాంతంగానే ఉంది. మధ్యాహ్నం 12 గంటల ఒకటికి గ్రామీణ ప్రాంతాలలో జనం పోతెట్టి ఓటు వినియోగించుకోవడానికి రావడం, అలాగే పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఓటింగ్ నమోదు కావడం జరుగుతూ ఉంది.
ఆటోమేటిక్గా మహిళలు ఎక్కువగా తండోపతండాలుగా మహిళలు వచ్చి ఓటేయడానికి ముందుకు ఎప్పుడైతే వస్తున్నారో ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫ్యాన్ గుర్తు మీద ఎప్పుడైతే పోతుందో ఆటోమేటిక్గా ఎవరైతే కూటమి తెలుగుదేశం జనసేన ఎవరైతే బీజేపీ కూటమి ఉందో వాళ్ళలో ఒక అభద్రతాభావం మొదలైంది. అభద్రతాభావం మొదలైన తర్వాతే ఓటమి భయం పట్టుకున్న తర్వాతే వారు పోలింగ్ దగ్గర రాద్ధాంతం చేయడం మొదలుపెట్టారు. ఎక్కడికి ఎందుకన్నా నేనే మా నియోజకవర్గంలో నేను ఒక పోలింగ్ బూత్ దగ్గర పోతున్నప్పుడు ఒక పోలీసు వారు గ్లాసు గుర్తుకు ఓటేయమని ఆయనే డైరెక్ట్గా ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను పోయి ఏవయ్యా గ్లాసు గుర్తుకు ఓటు చేయమని అడుగుతున్నావు అని అతను లోపలికి పీఓ దగ్గరికి వెళ్ళే లోపల బయట ఉన్న నా కారుని పగలగొట్టి ధ్వంసం చేశారు జనసేన కార్యకర్తలు. అన్ని మీడియాల్లో కూడా వచ్చింది. సో నేనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం. అసలు వైసీపీ వాళ్ళు దాడి చేయడం ఏంటన్నా? వైసీపీ వాళ్ళు ఎందుకు దాడి చేస్తాడు? గెలిచే స్థితిలో మేము ఉన్నాం, మేము గెలిపే స్థితిలో ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడే స్థితిలో మేముంటే మేమెందుకు ఎలక్షన్ పార్టీ చేసుకుంటాం? మేమెందుకు పోలింగ్ దగ్గర అల్లర్లు సృష్టిస్తాం? మేమెందుకు ఎదుటి వారి మీద దాడి చేస్తాం? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, 2014, 2019 ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగిన హత్యలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరిగిన ఆ దాడులు కానీ పోల్చుకుంటే 2019 నుంచి 2024 ఏం జరిగాయన్న దాడులు? ఏం జరిగాయన్న? అసలు ఇక్కడ పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా అన్ని పథకాలు, అన్ని వ్యవహారాలు కూడా అన్ని చేస్తే మేము ఎవరిని అసలు ఎటువంటి సమయంలో కూడా శత్రుగా భావించలేదు కదన్నా. సో కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు 81.6% నమోదైంది పోలింగ్. నమోదైంది అంటే అందులో ఎక్కువ పర్సెంటేజ్ ఆడవారు ఓటు వినియోగించుకున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం నల్లేరు మీద నడకని. సో అందుకు ఫ్రస్ట్రేషన్కు లోనైపోయి ఎన్నికలు అయిపోయిన నెక్స్ట్ రోజు కూడా ఈరోజు తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంటి మీద దాడి చేయడం, ఎవరు దాడి చేశారన్నా? వైసీపీ వాళ్ళు దాడి చేశారా? టీడీపీ వల్ల. అలాగే మాచారంలో ఎవరు దాడి చేశారన్నా? నరసరావుపేటలో ఎవరు దాడి చేశారన్నా? నర్సిరెడ్డి అన్న పెద్దవారు వైసీపీ వాళ్ళే దాడి. వైసీపీ వాళ్ళు ఎక్కడ దాడి చేశారన్నా చెప్పండి అన్న. దాడులన్నీ కూడా అయిపోయిన తర్వాత దాడులన్నీ కూడా ఖచ్చితంగా టీడీపీ నేతృత్వంలో జరిగిందని. ఎందుకంటే వాళ్ళు ఒక అభద్రత, ఇన్సెక్యూర్ ఫీలింగ్ లో ఉన్నారు. వాళ్ళు ఫ్రస్ట్రేషన్కి లోనైపోయి ఎలాగ ఓడిపోతున్నాం కాబట్టి, ఎలాగ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, ఎలాగ బీజేపీ యొక్క సహకారం మాకుంది, మేము ఏమన్నా చేస్తే ఈ 4-5 రోజుల్లోనే ఏదో చేయాలని ఒక ఆలోచనతో వెళ్ళారు తప్ప ఖచ్చితంగా అన్న తులసిరెడ్డి అన్న గారు చెప్పినట్టు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బలగాలను పంపి, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిన బాధ్యత, శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనది. ఎన్నికలు జరిగి కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి తిరగలేదు. ఈ యొక్క దాడులు కానీ ఇవన్నీ కూడా, ఎందుకంటే వాస్తవంగా ఒక మాట చెప్పాలి, ఇక పూర్వంలోకి పోతే అసలు రాజకీయాల్లో మందికి, రాజకీయాల్లో మనీకి, రాజకీయాల్లో హింసకి అలా తావిచ్చిన వాడే చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ప్రవేశపెట్టిన వాడు, దానికి పితామహుడే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు చేయవలసిన పని లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ధీమాతో ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఈసీకి మేము తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా శాంతి భద్రతలు పరిరక్షించాలి. ఈ రాష్ట్రం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎటువంటి అల్లర్లు జరగకుండా చూడవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉందని నేను తెలియజేస్తున్నాను. ఓకే, రైట్. మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్పీ సాహెబ్ గారు, మీరు లోకల్ ఎలక్షన్స్లో, స్థానిక ఎలక్షన్స్లో టీడీపీ శ్రేణుల మీద దాడులు జరిగాయి, ఇప్పుడు కూడా అదే వరవడి కొనసాగింది అనేది ప్రధాన ఆరోపణ చేశారు. కానీ అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. వైసీపీ కూడా చాలా చోట్ల దాడులకు గురైంది అన్నది ఆర్గ్యుమెంట్. నరేష్ గారు, ఇక్కడ తమరు గమనించాలి, మనం పెద్దవాళ్ళు ఊరికే అనలా, ఢిల్లీ కాశీ యాత్ర చేసిందనే సామెత ప్రకారం ఉంది నారాయణ రెడ్డి గారు చెప్పేది. ఏమంటామంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ పోలింగ్ జరగబోయే 2 రోజుల ముందలే వచ్చేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు మన కార్యకర్తలు వాళ్ళు ఉన్నారో మీరు 12 గంటల లోపే ఓట్లేయండి, 12 గంటలు దాటిన తర్వాత వాళ్ళు దాడులు చేస్తారు అని స్పష్టంగా చెప్పారండి. మేము సమస్యాత్మక ప్రాంతాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మేము ఒక పెన్ డ్రైవ్ లో ఇచ్చాం. ఏమండి, పలానా చోట్ల దాడులు జరుగుతాయి, మాకు ఇక్కడ అనుమానాలు ఉన్నాయి అని చెప్పి. దానితో పాటు మీరు ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఒక డీజీపీని మార్చడం కాదు, ఇక్కడ సిఎస్ అమల్లోనే ఉన్నాడు, అదే పాత సిఎస్ ఉన్నాడు. మేము ఏమంటామంటే డీజీపీ 2 రోజుల ముందులో వచ్చాడు, కానీ పాత డీజీపీ అనే అతను ఆయన నేతృత్వంలోనే రాష్ట్రం మొత్తంలో అధికారులు నియమించారండి. మేము ఇందాక తులసిరెడ్డి గారు పెద్దలు కూడా చెప్పుకుంటా వచ్చారు, ఎక్కడైతే దాడులు జరిగినాయో ఆ దాడుల్లో సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. ఆ సీసీ ఫుటేజ్ల్లో కీలకంగా అక్కడ వైకాపా పార్టీ వాళ్ళు ఏ విధంగా దాడులు చేశారనేవి మేము ఆ సీసీ ఫుటేజ్లు అందజేశామండి. దీంతో పాటు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఢిల్లీలో, మరి ఇక్కడ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కొన్ని పెద్ద పెద్ద ప్యానల్స్ ఏర్పాటు చేసుకొని పోలింగ్ బూత్ల దగ్గర వెబ్ కాస్టింగ్ లో ఉన్నారు. దాంట్లో స్పష్టంగా ఇప్పుడు మీరు తెనాలి అంశం తీసుకుందాం,
ఫస్ట్ తెనాల్లో ఒక ఓటర్ మీద దాడి చేసినప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఏమన్నాడండి, లేదండి మొదట నన్నే కొట్టాడు అతను అన్నారు. కానీ మనం సీసీ ఫుటేజ్ లో మొత్తం చూసాం. అదే విధంగా మాచర్లలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద దాడి చేయటం, ఆ కార్లు ధ్వంసం చేయటం, ఆ కార్ల మీద పెట్రోల్ బాంబులు వేయటం ఇవన్నీ చూసాం. ఇవన్నీ చూసి సీసీ ఫుటేజ్ లో ఉన్నాయి. దీంతో పాటు నరసరాపేటలో మరి ఆ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఏ విధంగా మా కార్యకర్తల మీద దాడి చేశారో అవి కూడా సీసీ ఫుటేజ్ లో ఉంటాయి. తర్వాత జోగి రమేష్ గారు ఏ విధంగా దాడి చేశారనేది సీసీ ఫుటేజ్ లో ఉంటాయి. మరి అదే విధంగా పులివర్తి నాని గారి మీద ఏ విధంగా దాడి చేశారో సీసీ ఫుటేజ్ లో ఉంటాయి. తర్వాత తాడిపత్రిలో అశ్మిత్ రెడ్డి అనేటువంటి మా అభ్యర్థి మీద ఏ విధంగా వాళ్ళు సవాల్ ఇసిరి తొడగొట్టారో, పెద్దిరెడ్డి ఏ విధంగా మాట్లాడాడో కూడా సీసీ ఫుటేజ్ లో ఉన్నాయి. పొంగనూరులో మా వాళ్ళ మీద ఏ విధంగా దాడి చేశారు, మా ఏజెంట్లు ఏ విధంగా చొక్కాల కాలర్లు పట్టుకొని బయటకి ఇచ్చారనేటి సీసీ ఫుటేజ్ లో ఉన్నాయి. ఇవన్నీ ఆధారాలు ఉన్నప్పుడు మేమేం చేయలేదు, మాకేం తెలియదు అంటే అట్లాంటి మేము వైకాపా పార్టీ నేరపూరిత చరిత్ర కలిగినటువంటి పార్టీ. మేమేమంటామంటే స్థానిక ఎలక్షన్స్ లో మా వాళ్ళని చంపేశారండి. ఇదే పల్నాడులో 100 మంది మైనార్టీ కుటుంబాలను బయటికి పంపించేశారండి. దాదాపు 500 మంది గుంటూరు వచ్చారండి ఆ రోజు ఓటు వేయకుండా. ఇటువంటి సందర్భాలు పిన్నెల్లి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిసర గ్రామాలు కావచ్చు, గురజాల్లో కావచ్చు, అదే విధంగా మీకు నరసరావుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో అండి అక్కడ మా వాళ్ళని ఓట్లు ఏమీ లేదండి. ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. నేను స్వయంగా ఎలక్షన్ కమిషన్ కి వల్లరామయ్య గారు, దేవినేని ఉమామేశ్వరరావు గారు ఇద్దరితో కలిసి నేను కూడా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళానండి. ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినప్పుడు మీరు గమనించే ఉంటారు, నేను కూడా మీడియాలో వచ్చి అక్కడ నేనేమంటానంటే మేము క్లియర్ గా చెప్పాం, ఇదిగోనండి ఇక్కడ లేదండి అని చెప్పి ఆయన వెబ్ కామ్ ఓపెన్ చేసి చూపించాడు. ఇదిగోనండి ఇక్కడ దాడులు జరిగినాయి, ఇదిగోనండి మాకు వెబ్ సిరీస్ లో మొత్తం ఉన్నాయి, వెబ్ కాస్టింగ్ లో వచ్చినాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజీవ్ కుమార్ గారు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. నేను పల్నాడులో శాంతి భద్రతలు ఇబ్బంది కలగకుండా నేను కట్టడి చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మేము ముందరే ఊహించామండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా వైకాపా పార్టీ వాళ్ళు ప్రక్షవేషణలో ఉన్నారు, ఓడిపోతామనే ప్రక్షవేషణలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి కూటమికి విశేషమైనటువంటి ఆదరణ వస్తుంది. పెద్ద ఎత్తున యువకులు ఓట్లేస్తున్నారు, కొత్తగా ఓటింగ్ వచ్చిన వాళ్ళు ఓటేస్తున్నారు. అదేవిధంగా ముసలి వారు కూడా ఎక్కువ ఓటింగ్ లో పాల్గొన్నారు. అదేవిధంగా 3500 పోలింగ్ బూతుల్లో మందకొడిగా ఓటింగ్ జరుగుతుంది. దీంతో పాటు ఇంకా ఓట్లు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారని మీరు చర్యలు తీసుకోవాలని కూడా మేము చెప్పుకుంటూ రావడం జరిగిందండి. దీంట్లో క్రియాశీలకంగా గమనించాల్సింది ఏంటంటే, మేము ఏదైతే ఎలక్షన్ ముందల మా అధినాయకుడు మాట్లాడాడో ఖచ్చితంగా ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత ఎలక్షన్ రోజు జరిగినాయండి. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలండి? వైకాపా పార్టీ శ్రేణులు మా మీద తెగబడి గండ్రగొడ్డలతో, కత్తులతో, నాటు బాంబులతో, పెట్రోల్ బాంబులతో మాచర్లలో దాడి చేశారండి. మీకు ఒక విధంగా చెప్పాలంటే రాయలసీమలో కూడా అంత హింసాత్మకం జరగలేదండి వాస్తవంగా. మేము కడప కర్నూలులో ఏదో జరుగుతుందనుకున్నాం ఫస్ట్ నుంచి కూడా, మేము అధికారులను కూడా అప్రమత్తం చేయగలిగాం. కానీ మాచర్లలో ఇళ్ల మీదకి వెళ్ళి దాదాపు మా వాళ్ళే 150 ఇళ్లు ధ్వంసం చేశారండి రాత్రి. దాదాపు మా వాళ్ళు గుళ్ళల్లో దాక్కున్నారండి, ఆడవాళ్ళు గుళ్ళల్లో తలదాచుకున్నారు. ఇంకా అంతకన్నా ఏం కావాలండి? ప్రజాస్వామ్యం అంతగాకపోతుందంటానికి మీరు ఇవన్నీ కూడా నేను ఏ విధంగా చెబుతున్నానంటే, ఇవన్నీ ఆ వెబ్కామ్ లో లేకపోతే ప్రజలు కూడా అనుకుంటారని ఇదే చెబుతున్నారండి. కానీ ఇలా క్లియర్ గా ఏదైతే మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ కెమెరాలు పెట్టారో కెమెరాల్లో రికార్డ్ అయి ఉన్నాయి. మేము చెప్పేవన్నీ కూడా వాస్తవాలు. ప్రజలు ఇప్పుడు అట్ట కాదండి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంత దొమ్మిలు, దాడులు, ఆ విధంగా కొట్లు ముప్పించేసి గందరగోళం చేసి రాత్రి మీరు గురజాల్లో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద 350 ఏళ్ల మీద దాడి చేశారండి. ఇవన్నీ ఉండే రికార్డు ఆన్ రికార్డు. మేమేమంటామంటే మరి డీజీపీ గారు కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ ఎప్పటికైనా కానీ శాంతి భద్రతలను పర్యవేక్షించాలి. ఇది ప్రజాస్వామ్యం కాదండి, ప్రజాస్వామ్యం లేదు. 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందండి? ప్రజాస్వామ్యం ఉంటే మా కార్యకర్తలు 60,000 మంది మీద ఎందుకు అక్రమ కేసులు పెడతారండి? అదే విధంగా మా నేతలు 350 మంది మా నాయకులు ఏ విధంగా చంపేస్తారండి? ఎక్కడ ప్రజాస్వామ్యం ఉందండి ఈ రాష్ట్రంలో? వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అసలు పాలక పక్షంలో వాళ్ళు ఉన్నారు, ప్రతిపక్షం వాళ్ళని గొంతెత్తి మాట్లాడలేదు కదండి. ఎక్కడ మా మీద ఎన్ని దాడులు జరిగినాయి? మా అధినాయకుని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఎన్ని దాడులు జరిగినాయి చూసుకోండి ఈ 3 నెలల కాలంలో. మేమేమంటామంటే ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థలను మొత్తం కూడా చేతుల్లోకి తీసుకొని నానాయాగి చేశారండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా చట్టాలను ఉల్లంఘించినటువంటి దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్ లో అరాచకాలు జరిగినాయండి. ఈ అరాచకాలు పులి స్టాప్ పెడతానికి పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్కి వచ్చారు, పెద్ద ఎత్తున కూటమిని ఆదరించారు. పెద్ద ఎత్తున మీరు చూడండి, కర్నూలు, కడప కానీ గతంతో పోలుకుంటే చాలా పోలింగ్ శాతం పెరిగింది. మీరు దేశ విదేశాల నుంచి వచ్చారు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చారు, పక్కన ఉన్నటువంటి తమిళనాడు నుంచి వచ్చారు, పక్కన ఉన్నటువంటి ఒరిస్సా నుంచి వచ్చారు. ఇంత పెద్ద మొత్తంలో వచ్చి ఓట్లు వేశారు, బారులు తీరు ఓట్లు వేశారంటే మా కూటమిని ఆదరించారండి. మేము 140 నుంచి 150 స్థానాల మధ్యలో గెలవబోతున్నాం, 21 ఎంపీలు గెలవబోతున్నాం అని చెప్పి ఈ రోజుకి ధీమా వ్యక్తం చేస్తున్నామండి. అధికారంలోకి మేము వస్తామండి. అదేవిధంగా ఏదైతే గతంలో ఇబ్బందులు పెట్టారో ఆ చట్టాలను వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఏ విధంగా హింసాత్మక దాడులు చేశారో అవన్నీ అరికడతాం ఖచ్చితంగా. ఏమంటామంటే మీరు స్థానిక ఎలక్షన్ దగ్గర నుంచి ఈ ఎలక్షన్ తో కంపేర్ చేసుకోండి. గతంలో ఉన్న డీజీపీ గారు, గతంలో ఉన్న సిఎస్ అంత దాకెందుకండి, సామాజిక పెన్షన్లు ఇచ్చే విషయంలో కూడా పెద్ద ఇష్యూ చేశారు కదండి సిఎస్ గారు. మాకు ఎక్కడ ఎప్పుడు సహకరించలేదండి. మేము అపాయింట్మెంట్ కోరినా మాకు అవకాశాలు ఇవ్వలేదండి. ఒత్తాసుగా అంటే అవుట్ రేట్ గా
వైకాపా పార్టీకి వత్తాసు పెరిగినటువంటి వ్యక్తి సిఎస్ జవహర్ రెడ్డి గారు. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ కూడా వాళ్ళకే సపోర్ట్ ఇచ్చాడండి. మేమేమంటామంటే మీరు చూడండి విజయవాడలో ఏ విధంగా జరిగింది, విజయవాడలో ఏ విధంగా జరిగిందండి. అధికారులు కానీ మార్చకపోతే ఇంకా హింసాత్మకమైనటువంటి దాడులు మా తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద ఇంకా దాడులు జరిగాయండి. ఇది గమనించాలి నరేష్ గారు. రైట్ రైట్ ఓకే. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు పరిగెల్ల రఘురామ్ గారు ఉన్నారు. రఘురామ్ గారు, అంటే ఈ ఆల్ ఆఫ్ సడన్గా జరిగింది కాదు, ఏపీ చాలా సెన్సిటివ్గా మారింది, ప్రతి ఓటు కీలకం కాబట్టి ఆధిపత్య పోరు జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సిన స్థాయిలో చర్యలు తీసుకోలేదు, అదనపు బలగాలను మోహరించలేదు అనేది ఒక విమర్శ. ఏమంటారు సార్? సార్ అన్మ్యూట్ చేయరా రఘురామ్ గారు? రెండు ప్రాంతీయ నేను దానికైతే ఒప్పుకోవట్లేదు, కానీ ఎన్నికల కమిషన్ ఫెయిల్ అయిందని దాన్ని ఒప్పుకోను. కానీ రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట, ఎస్పెషల్లీ నేను ఇందాక చెప్పినట్టుగా తమిళనాడు, అంటే దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి అరాచకాలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. అది గత మన 8-10 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం. అంటే ప్రతిపక్షము అధికార పక్షము కంటితో కన్ను చూసుకునే పరిస్థితి లేకుండా ఉందండి. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. తులసిరెడ్డి గారు పెద్దలకు తెలుసు, చూస్తున్నారు అంతాను. ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంగా చూడలేకపోవడము అధికార పక్షం యొక్క దౌర్భాగ్యం. అధికార పక్షం ప్రతిపక్షం కూడా అధికార పక్షంతో అనేక సమస్యల మీద కలిసి ముందుకు రాష్ట్రాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జరగట్లేదండి. సో దాంతో ఏమైందంటే కక్షలు కార్పణ్యాలు కింద స్థాయి వరకు పెరిగిపోయాయి. సో ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాన్ని అణిచివేయాలనే ధోరణితో ప్రయత్నం చేస్తున్నారు. ఇది కనబడుతోంది. ఇప్పుడు ఈ ఎన్నికలు సజావుగా జరిగినప్పటికీ కూడా కేవలం పల్నాడు ప్రాంతంలో ఎక్కువ దౌర్జన్యాలు జరిగాయి అది వాస్తవం కనబడుతోంది. తెలుగుదేశం నాయకులు కానీ అనేక మంది పెద్దలు కానీ చెప్పడం మనం చూస్తున్నాం కూడా. సో అంతేత ఇది కేవలము పథకం ప్రకారంగా ఎన్నికల సమయంలో చేయాలనేటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. అదే జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఉన్న చోట ఈ విధమైనటువంటి దాడులు కానీ ప్రతి దాడులు కానీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదండి. కేవలం మన రాష్ట్రంలో ఇలా జరిగాయి. సో అంచేత ఇవి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎంతసేపు ప్రజాస్వామ్యం మనం ఏమంటున్నాం, చూసారా ఇన్ని దాడులు జరిగినాయి, ప్రజాస్వామ్యం ఎక్కడుంది అంటున్నాం. అరే ప్రజాస్వామ్యం ఉంది, చచ్చిపోలేదు. కాకపోతే మన యొక్క సౌలభ్యం కోసం, మన యొక్క లాభం కోసము మనం గెలవాలనే ఉద్దేశంతోనే ఇరు పార్టీలు కలిపి అరాచకాలు సృష్టిస్తున్నాయని అర్థం అవుతుంది. ఒకరు రెచ్చగొడితే, ఇప్పుడు అధికార పార్టీ రెచ్చగొడితే ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల సమయంలో ఇలాంటివి వాళ్ళు కూడా స్పందిస్తారు. సో అంచేత ఏ పక్షము కూటమిలో ఉన్న ఏ పక్షాన్ని వదలలేదు. కొన్ని చోట్ల జన సైనికులను కొట్టారు, కొన్ని చోట్ల బీజేపీ వాళ్ళని కొట్టారు, కొన్ని చోట్ల టీడీపీ వాళ్ళు అయితే ఎక్కువ చోట్ల కొట్టారు. వాళ్ళు కూడా తలచుకున్నారు. తెలుగుదేశము వైసీపీ కూడా గట్టిగానే మనకి చాలా చోట్ల తలపడ్డారు, గొడవలు అయినాయి. ఇందుచేత మీరు ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు సజావుగా జరగలేదు అనేదాన్ని నేను ఒప్పుకోవట్లేదు. సో ఎన్నికలు సజావుగా జరిగాయని ఇరు పార్టీలు కూడా పెద్ద పెద్ద పార్టీలు ఏమంటున్నాయి, అబ్బో అద్భుతంగా జరిగినాయి, మేమే గెలుస్తున్నాం 110. ఇప్పుడు కూడా మిత్రుడు చెప్తున్నాడు, తెలుగుదేశం మా సోదరుడు 35 సీట్లు 135 సీట్లు వస్తాయని చెప్తున్నారు. సంతోషం. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినాయి కాబట్టే కదా మనం చెప్పగలుగుతున్నాం 130 సీట్లు రాగలుగుతాయని మాకు కూటమికి వాళ్ళ. సో అని చేత దాడులని మనం ప్రజాస్వామ్యానికి ముడిపడ్డద్దు. అవి జరుగుతూ ఉంటే ఎన్నికల సమయంలో బయటపడుతున్నాయి అంతే తేడా. సో అని చేత ఇవి జరగకూడదు. వీటిని కట్టుదిట్టంగా అమలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలపై ఉంది. అదే డీజీపీ మీద ఉంది, పోలీసు అధికారులపై ఉంది. పోలీసు అధికారులు, ఎస్పెషల్ అధికారులు అంటే పోలీసు అనే కాదు, ప్రభుత్వానికి కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా అట్లీస్ట్ ఎన్నికల సమయంలోనే పనిచేయాలి. ప్రభుత్వం ఉన్నప్పుడు అబద్ధరం ప్రభుత్వం కాబట్టి మరి ప్రభుత్వం లేనట్టే లెక్క. అంటే ఎన్నికల కమిషన్ కనుసన్నలో పనిచేయాల్సిన అధికారులు వాళ్ళు మెజారిటీ అధికారులు అలా చేయటం లేదని చెప్పుకోవాలి. కాబట్టి ఇన్ని దాడులు ఈ విధంగా గొడవలు జరుగుతున్నాయని అనుకోవచ్చు మనం. ఎస్పెషల్ మన దగ్గర సౌత్ రాష్ట్రాల్లో ఈ దౌర్భాగ్యం ఎక్కువగా ఉంది. కేరళలో అయితే బీజేపీ అనేక మంది నాయకులు చంపేశారు.
కర్ణాటకలో కూడా అనేక మంది బీజేపీ నాయకులు చంపుతూనే ఉన్నారు, ఇంకా తమిళనాడులో కొడుతున్నారు. ఈ సౌత్ రాష్ట్రాల్లో ఈ ఎన్నికల సమయంలో దౌర్భాగ్యం ఎక్కువగా ఉంది. దీన్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యయుతంగానే వీటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. మనతో పాటు ఏపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారు ఉన్నారు. తులసిరెడ్డి గారు, అంటే ఇప్పుడు అంతిమంగా ఇప్పుడు ఎన్నికల్లో హింస చెలరేగితే రేపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా చాలా సెన్సిటివ్గా రాష్ట్రం మారిపోతుంది. కంట్రోల్ చేయటము, ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే కంట్రోల్ చేయటము సాధ్యం కాకపోతే ఎట్లా సార్? మరి రాష్ట్రం ఎట్లా ముందుకెళ్ళాలి? పెట్టుబడులు ఎట్లా రావాలి? అభివృద్ధి ఎట్లా జరగాలి? ఇప్పుడు యథా రాజా తదా ప్రజా తదా అధికారులు అంటూ గవర్నమెంట్ వచ్చేసి పార్టీ నాయకుడు ప్రభుత్వం పెద్ద వచ్చేసి అనుకుంటే పెద్ద సమస్య కాదు. కక్ష రాజకీయాలు అనుకున్నప్పుడే సమస్య వస్తాయి తప్పనిచ్చేసి ప్రభుత్వం కంట్రోల్ చేయాలనుకుంటే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం పెద్ద సమస్య కాదు. యాక్చువల్ గా వచ్చేసి ఒక ఎస్ఐ సక్రమంగా పనిచేస్తే ఆటోమేటిక్గా వచ్చేసి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ వస్తుంది. పైన డీజీపీ లెవెల్ అవసరం లే. ఒక ఎస్ఐ నిజాయితీగా ఆయన పోస్టింగ్ అప్పుడు కానీ, ఆయన ట్రాన్స్ఫర్ అప్పుడు కానీ డబ్బులకు కులము ఇంకోటి కాకుండా మామూలుగా ఆయన చేసేసి ఆయన పని ఆయన చేయనిస్తే రాజకీయ ఒత్తిడి లేకుంటే పెద్ద కంట్రోల్ చేసేది లా అండ్ ఆర్డర్ చాలా ఈజీ, ఒక ఎస్ఐకి పూర్తి స్వేచ్ఛ ఇస్తే. కాబట్టి బహుశా భవిష్యత్తులో అటువంటి విధం వస్తుందని అనుకుంటున్నాను. కాబట్టి మనం వచ్చేసి అంత నిరాశపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా వచ్చేసి కంట్రోల్కి వస్తుంది. కానీ ఏది చేయమన్నా ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు దీనివల్ల వచ్చిన ప్రయోజనం ఏం లేదు. ఒకరికి కేసులు పెట్టుకోవడము, పోలీసు స్టేషన్ చుట్టము, కోర్టు చుట్టూ తిరగడం తప్పని చేసి ఇప్పుడు వచ్చిన ప్రయోజనం ఏం లేదు. ఆల్రెడీ నిన్న ఎన్నికల రోజు అంతో ఇంతో ఉపయోగం ఉంటుంది, కానీ దౌర్జన్యం ఇంకోటి రిగ్గింగ్. ఎన్నికల తర్వాత వచ్చేసి ఇది ఇద్దరికి నష్టమే. ప్రాణాలు పోతాయి, కొందరు గాయాలు అవుతాయి, తర్వాత కేసులు పెట్టుకుంటారు, పోలీస్ స్టేషన్ తిరగడము, ఇది ఆర్థికంగా ఇబ్బంది పడము, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దీనివల్ల ప్రయోజనం లేదు. సరే, ఎన్నికో కేంద్ర బలగాలు కూడా వచ్చేట్టుగా ఉన్నాయి. పైనుండి ఎలక్షన్ కమిషన్ వార్నింగ్ ఇచ్చింది కాబట్టి బహుశా కంట్రోల్ కోసం అనుకుంటారు. నా అభిప్రాయము సరే అయిపోయింది. ఇంకా రిజల్ట్ వరకు నేను అనుకోవడం ఏమంటే 2014 రిజల్ట్ పునరావృతం అవుతుందేమో అనిపిస్తుంది నాకు. 2014 ఎన్నికల ఫలితాలు బహుశా రాష్ట్రంలో ఈసారి పునరావృతం అవుతాయేమో అనిపిస్తుంది. 2014లో ఏమి టీడీపీకి 102, బీజేపీకి 4, వైఎస్ఆర్సీకి 67, ఒకటి ఇండిపెండెంట్, ఒకటి జనసేన. బహుశా దగ్గర ఏ పార్టీకి పెద్ద స్వీప్ రాదు, కానీ దగ్గర ఈ రిజల్ట్ పునరావృతం అవుతుందేమో అనే అభిప్రాయం నాకు అనిపిస్తుంది. ఈవెన్ సీమలో కూడా, రాయలసీమలో కూడా 52కు సరే మా వరకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వరకు మాకు వస్తే మడకశిర చీరాల్లో కొంచెం మాకు బాగుంది అంటున్నారు. ఎవరిక రావచ్చు, రాకపోవచ్చు. పార్లమెంటుకు సంబంధించి కడప లోక్సభ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాకు సంబంధించి కడప, లోక్సభ సంబంధించి కడప, అసెంబ్లీకి సంబంధించి చీరాల అండ్ మడకశిర కొంత ఆశ ఉన్నాం. కానీ అవి కూడా వచ్చేసి ఆల్మోస్ట్ రావచ్చు అనుకుంటున్నాము. మిగతా కూడా రావచ్చు అనుకుంటున్నాం. కానీ మిగతా చూస్తే కన్నా సీమలో టీడీపీకి దాదాపు 52కు 20 నుండి 26, వైకాపాకు 26 నుండి 32. కొద్ది సీమలో వచ్చేసి వైకాపాకు ఎక్కువ రావచ్చు అనిపిస్తుంది. నేనుండే కడప జిల్లాల వరకు, నా అసెస్మెంట్ వరకు పాత కడప జిల్లాలో 10కి గాను టీడీపీ కూటమికి 3 నుండి 5, వైకాపా కూటమికి 5 నుండి 7 రావచ్చు. కాబట్టి ఓవరాల్ గా నా అసెస్మెంట్ 2014 పునరావృతం కావచ్చు, కొంత ఎడ్జ్తో టీడీపీ కూటమికి అధికారంగా రావచ్చు అనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు. సరే, హింసకు సంబంధించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. కేంద్ర బలగాలు త్వరలో వచ్చేసి దాన్ని కంట్రోల్ చేస్తాయనుకుంటున్నాము. రాష్ట్ర బలగాలు అప్రమత్తమైతే అనుకుంటున్నాం. రైట్. మనతో పాటు వైసీపీ నాయకులు మద్దిశెట్టి నారాయణరెడ్డి గారు ఉన్నారు. సార్, నారాయణరెడ్డి గారు, ఇప్పుడు ఈ స్థాయిలో జరుగుతున్న ఆ పార్టీ నుంచి కానీ ఈ పార్టీ నుంచి కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, లేకపోతే భద్రత, శాంతి, ఇటువంటి అంశాల దృష్ట్యా ఎవరు ఒక అడుగు ముందుకేసి అప్పీల్ ఎందుకు చేయట్లేదు? తమ అనుచరులకు కానీ, కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ ఎందుకు అప్పీల్ చేయట్లేదు అనేది ఒక ప్రశ్న సార్. అన్న, ఒక విషయం అన్న, 2019లో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చే బీజేపీ ఈ ఆంధ్రప్రదేశ్లో. అలాంటి బీజేపీతో దగ్గరికి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికి జోళ్లు అరిగిపోయేలాగా చంద్రబాబు నాయుడు గారు తిరిగారు. గౌరవ ప్రధానమంత్రి మోదీజీ అసలు ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు చాలా సార్లు.
ఇవ్వకపోయినా సరే ఆ లాబింగ్ ఈ లాబింగ్ చేసి చివరికి ఏదోలాగా కూటమిలోనికి గౌరవ బీజేపీ పార్టీని తెచ్చుకున్నారు. ఎందుకు తెచ్చుకున్నారు వీళ్ళు? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు తెచ్చుకున్నారంటే ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి, అధికారులను వాళ్ళ గ్రిప్ లో పెట్టుకోవడానికి, శాంతి భద్రతలకి విఘాతం కలిగించడానికి, అవసరమైతే భయభ్రాంతులు చేసి ఎన్నికల్ని వాళ్ళ వైపు టర్న్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కేవలం ఓటు బ్యాంకు కోసం కాదు, ఓట్ల కోసం కాదు, కేవలం ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకునే నిజమే కదా? అదే చిన్న బుడ్డోడిని అడిగినా సరే చెప్తాడు దానికోసమే పెట్టుకున్నాడు. కాబట్టి ఒక్కటన్నా గుర్తుపెట్టుకోండి అన్న, ఏది ఏమైనా సరే ఇందాక అన్న మా తులసిరెడ్డి అని చెప్పినట్టు ఒక్కటి చెప్తున్నాను తులసిరెడ్డి అన్న, ఖచ్చితంగా 130 పైబడి ఈరోజు టైం అన్న పెద్దలు మీరు టైం 8 అవుతుందన్న, డేట్ ఈ రోజు 15th అనుకుంటున్నాను, 15th గుర్తుపెట్టుకోండి అన్న. మళ్ళీ ఎన్నికలు అయిపోయిన జూన్ 4 లేదా జూన్ 5 మన డిబేట్ లో ఉంటామన్నా 130 పైబడి వస్తాయి తప్ప 130 తక్కువ ఎట్టి సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావన్న. మహిళలు విపరీతంగా ఓట్ బ్యాంక్ ని వినియోగించుకున్నారన్న, 81.6% వచ్చిందన్న పోలింగ్. అది కూడా రూరల్ ప్రాంతాల్లో విపరీతంగా పోలింగ్ పెరిగిందన్న. పథకాలు సంక్షేమం అన్ని కూడా రూరల్ ప్రాంతాలకు విపరీతంగా అందిందన్న. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. అందుకే ఈ దాడులు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రశ్నేషన్లో వచ్చిన ఈ దాడులు ఇవన్నీ కూడా, ఎందుకంటే అన్నకు కూడా తులసిరెడ్డి అన్నకు కూడా అంతరాత్మ తెలుసు, కానీ కాంగ్రెస్ పార్టీకి రిప్రజెంటేటివ్ గా ఉన్నారు కాబట్టి అన్న డెలిబరేట్ గా చెప్పలేని పరిస్థితి, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే, రైట్. మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్పీ సాహెబ్ గారు ఉన్నారు. సాహెబ్ గారు, మీకు కూడా అదే ప్రశ్న అండి. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నాయకులు ఒక అప్పీల్ చేయొచ్చు కదా, ఎందుకు అటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు? నరేష్ గారు, మేము ఎలక్షన్ ముందలే 2 రోజుల ముందల చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు అందరికి కూడా. మీరు అధికార పార్టీ వాళ్ళు రెచ్చగొడతారు, రెచ్చిపోయి ఇష్యూలు చేసి మరి ఈ ఎన్నికలు సజావుగా జరగకుండా ఉండకూడదు అనేటువంటిది నా అభిప్రాయం. మీరందరూ కూడా సంయమనం పాటించాలి, 12 గంటల లోపే ఎలక్షన్ కి వెళ్ళాలని ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పారు. ఓపెన్ గా చెప్పారు ఈ మాట. ఇది ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఓపెన్ గా చెప్పుకుంటూ వచ్చారు. మేమేమంటామంటే, మాకు ఎడ్జ్ ఉన్నదండి, మేము గెలుస్తాము, కూటమి అధికారంలో రాబోతుంది, ఈ దాడులు దౌర్జన్యాల వల్ల మాకు ఉపయోగం లేదు అని చెప్పి మేము సంయమనం పాటించడం వల్లే మా మీద దాడులు ఎక్కువ చేశారు. ఇది వాస్తవం. నేనేమంటానంటే, ఊరక మాట్లాడటం కాదు, సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఎలక్షన్ కమిషన్ వారు చర్యలు తీసుకున్నారనే మాట వాస్తవం. నేను చిన్న ఉదాహరణ చెబుతా. పొంగనూరులో వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు మా మీద దాడి చేసి ఇష్యూ చేసేసి గందరగోళం చేస్తే ఆ సీసీ ఫుటేజ్ ఉండా కానీ ఎస్ఐ చర్యలు తీసుకోకపోతే గంటలో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుని అతన్ని సస్పెండ్ చేసిందండి. దీంతో పాటు కొంతమంది సీఎంలు కూడా సస్పెండ్ చేశారు పల్నాడులో. మీరు అది కాదండి, ఒక ఎస్పీ స్థాయి అధికారిని వివరణీయమని రఘురామరెడ్డి గారిని వివరణీయమన్నారు. ఎందుకన్నారు? మీరు ఏకపక్షపాతంగా అక్కడ ఏ విధంగా చేస్తారని. ఇలా ఆళ్ళగడ్డలో చూడండి, మరి భూమా అఖిలప్రియ గారి పిఏని ఏ విధంగా కొట్టారో ఇంటి ముందల, అది కూడా తరుముకుంటా కొట్టుకుంటా ఆ విధంగా తీసుకెళ్తే సీసీ ఫుటేజ్ల ఆధారంగానే కదా చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో కానీ, వాళ్ళు ఏదైనా కానీ ఆధారాలు లేకుండా కేసులు ఫైల్ చేయట్లే, ఇక్కడ ఆధారాలు లేకుండా సస్పెండ్ చేయట్లేదండి. నేనేమంటానంటే, రాష్ట్రంలో మీరు అరాచకం పెట్టలేకపోయింది. ఇందాక మిత్రులు రఘురాం గారు చెప్పుకుంటా వచ్చారు. నేనేమంటానంటే, అన్న, ఎలక్షన్ రాష్ట్రంలో మొత్తం సజావుగానే జరిగింది. 10 కాన్స్టిట్యున్సీల్లో వాళ్ళు విపరీతమైనటువంటి దాడులు చేశారు. ఈ రోజు కూడా ఆ దాడులు ఆగలేదు. 10 కాన్స్టిట్యున్సీలు, అనంతపురంలో 1, కడపలో 1, కర్నూలులో 1, అక్కడ చిత్తూరులో 2, తిరుపతి దగ్గర మీరు చూసుకున్న తర్వాత పల్నాడు ప్రాంతంలో 3 కాన్స్టిట్యున్సీలు, అదే విధంగా మీరు విజయవాడలో 1 కాన్స్టిట్యున్సీ. మేమేమంటామంటే, వీటన్నిటి గురించి ముందలే మేము ఊహాత్మకంగా వీటిలో జరిగింది, దాడులు జరిగిందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇచ్చాం, ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారికి ఇచ్చామండి. మేము ప్రతిదీ కూడా కోరాం. హింసాత్మకమైనటువంటి ప్రాంతాలని గతంలో ఏదైతే స్థానిక ఎలక్షన్స్ జరిగినాయో వాటిలో ఐడెంటిఫై చేసామండి. ఆ ఎలక్షన్స్ లో మా వాళ్ళని నామినేషన్ కూడా ఏరియలేదు అని చెప్పి మేము ఐడెంటిఫై చేసి ఇచ్చామండి. దాంతోపాటు గతంలో డీజీపీ గారి దగ్గరికి వెళ్తే మా డీజీపీ గారు మమ్మల్ని రానీలా, అసలు రాజేంద్రనాథ్ రెడ్డి గారు మమ్మల్ని అసలు గేటు కూడా దొక్కనీలా. ఇప్పుడున్న డీజీపీ గారి దగ్గర ఈ రోజు కూడా మా వాళ్ళు గవర్నర్ గారిని కలిసి గవర్నర్ గారికి ఈ 10 కాన్స్టిట్యున్సీలు ఏ విధంగా జరిగిందో మేము లిఖితపూర్వకంగా ఇస్తూ ఆధారాలతో సహా ఇచ్చామండి. ఆధారాలతో సహా ఇచ్చి చర్యలు తీసుకోమన్నాం. ఇప్పటికిప్పుడు మరి సిఎస్ గారిని, అదేవిధంగా ఇంటెలిజెన్స్ డీజీని, ఇప్పుడు డీజీపీ గారిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు పిలుస్తున్నారు. ఇందాక వాళ్ళు వచ్చి మాట్లాడటం కూడా జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏ విధంగా పరిణామాలు ఉన్నాయి అనేది వాళ్ళు రేపు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పిలుస్తున్నారు. ఖచ్చితంగా ఏం చెబుతారో చూద్దాం. నేను ఏమంటానంటే,
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మేము డీజీపీ గారికి కూడా క్లియర్ కట్ గా మేము పంపించామండి, మెయిల్ చేసాం. వారం రోజుల ముందలే మా అధినాయకుడు ఈ ప్రాంతాలు సమస్యాత్మకంగా ఉన్నాయి, ఇక్కడ ఖచ్చితంగా వెబ్కాస్టింగ్ పెట్టాలి, సీసీ కెమెరాలు ఫిట్ చేయాలి, పోలింగ్ సెంటర్ లోనే కాదు పోలింగ్ సెంటర్ కి 100 అడుగుల దూరంలో బయట కూడా సెంటర్ లో పెట్టాలని మేము కోరేవాడి. ఈ అన్ని అంశాలు ఉన్నాయి. మేము ఏదో ఊరక గుడ్డగాల్సిన ఎత్తినేసేసే మాటలు మాట్లాడట్లా, కానీ ఇక్కడ గెలుపు ఓటములు ఉంటాయి కదా, ఎడ్జి అన్ని సర్వసాధారణం అండి. మీరు ఏదైతే తులసిరెడ్డి గారు చెప్పారో 2014 అంశాలు పునరావృతం కాబోతున్నాయి. కూటమి పెద్ద సంఖ్యలో మరి 21 ఎంపీ స్థానాలు, నేను ఈ రోజు కూడా చెబుతున్నాను, 143 నుంచి 150 ఎమ్మెల్యేలు మేము గెలవబోతున్నాం, మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ అందుకనే వైకాపా పార్టీ వాళ్ళు మా మీద దాడులు తెగబడుతున్నారు. రైట్ వస్తాను. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు పరిగెల్ల రఘురామ్ గారు ఉన్నారు. రఘురామ్ గారు, ఏంటి ఇప్పుడు మీరు ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే ఎన్నికల సమయంలో జరిగిన హింస కానీ లేకపోతే అంతకు ముందు జరిగిన అల్లర్లు కానీ భయభ్రాంతులు కానీ ఈ ఫలితాల మీద ఏమైనా ప్రభావం చూపిస్తాయంటారా? ఏం చూపించమండి. సరే, అది చెప్పారుగా మిత్రుడు, 10 కాన్స్టిట్యున్సీలు మాత్రమే దాడులు జరిగాయని. అదర్వైజ్ పోలింగ్ అంతా ప్రశాంతంగా జరిగింది, ఎలాంటి పోలింగ్ మీద ప్రభావం చూపలేదు. కేవలము 8-9 చోట్ల మాత్రమే ఈ యొక్క గొడవలు భారీ ఎత్తులో జరిగాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రశాంతంగా ఎన్నికల కమిషనే రిపోర్ట్ ఇచ్చింది, ఆయనే మాట్లాడారు, మీనా గారే మాట్లాడారు, ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి, చిన్న చెదురుమరు ఘటనలు 4-5 చోట్ల తప్పించి మిగతా చోట్ల బాగానే జరుగుతుందని చెప్పారు. సో ఎన్నికల ఫలితాలపైన ఈ యొక్క గొడవలు మేజర్ గా ఉండదు. 170 కాన్స్టిట్యున్సీలు పైగానే ఎలాంటి ప్రశాంతంగా జరిగాయి ఎన్నికలు. అండ్ ఫలితాలు కూడా మేము ఆశించినట్టుగానే వస్తాయి. ఖచ్చితంగా కూటమి విజయం సాధిస్తుంది. కూటమి ప్రభుత్వం త్వరలో ఏర్పడుతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 3వసారి హ్యాట్రిక్ చేస్తుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 3వసారి హ్యాట్రిక్ గా ముఖ్యమంత్రి అవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వసారి హ్యాట్రిక్ సాధిస్తారు. సో 2 చోట్ల ప్రభుత్వాలు ఏర్పడతాయి, ఎన్డీఏ ప్రభుత్వాలు. ఓకే, రైట్. చివరిగా మనం ఏపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారి దగ్గర వెళ్దాం. తులసిరెడ్డి గారు, చివరిగా సార్, అంటే నాకు ఒక అనుమానం ఉంది. గతంలో ఉత్తరాది రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా యూపీ, పార్ట్ ఆఫ్ బీహార్, ఇటువంటి ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో ఎక్కువగా ఇటువంటి అల్లర్లు జరిగేవి. కానీ ఇప్పుడు ఏపీ, తమిళనాడు, ఎక్కడైతే రాజకీయాల్లో వ్యక్తి పూజ, వ్యక్తి ఆరాధన అధికమవుతుందో అక్కడ కొంత అల్లర్లు జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది, కాదంటారా? కరెక్ట్. మీరు చెప్పినట్లు ఇక్కడ రఘురామ్ గారు చెప్పినట్లు ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట కొంత ఈ యొక్క వ్యక్తి ఆరాధన నేషనల్ పార్టీస్ లో జాతీయ స్థాయి ఉండొచ్చాము, కానీ ఆ స్థాయిలో ఉండదు. మరి ప్రాంతీయ పార్టీల్లో ఆ యొక్క వ్యక్తి ఆరాధన ఎక్కువ ఉన్నప్పుడు ఇది నేచురల్ గా కొంత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. తర్వాత నాయకుల యొక్క మనస్తత్వం కూడా, వాళ్ళ యొక్క ప్రవర్తన దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు వారు చెప్పినట్టు కొన్ని నియోజకవర్గాల వరకే మొత్తం రాష్ట్రం అంతా ఏం కాదు. ఇప్పుడు పులిందల వచ్చేసి, నేను పులిందలో ఉన్నాను. యాక్చువల్ గా ముఖ్యమంత్రి సొంత జిల్లా, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, ఇక్కడ ప్రశాంతంగా జరిగినాయి. ఇక్కడ వచ్చేసి కాబట్టి కొన్ని చోట్ల ఆ యొక్క నాయకుల యొక్క ఆధిపత్యము, అంతకుముందున్నటువంటి పాత కక్షలు ఈ యొక్క పోలింగ్ రోజున వచ్చేసి కొంత బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది స్ప్రాడిక్ గా జరిగినాయి. సరే, ఏది ఏమైనా ఇప్పుడు ఇది ఎన్నికల ఫలితాల మీద దీని ప్రభావం ఉంటుంది అనుకున్న అవసరం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చేసి దీని మీద ఆధారపడే ఉండవు. డెఫినెట్ గా నా అభిప్రాయం ప్రకారం వచ్చేసి స్లైట్ ఎడ్జితో కూటమికి అవకాశాలు ఉన్నాయేమో రాష్ట్రంలో అనిపిస్తుంది. పెద్ద మార్జిన్ ఎక్కువ ఉండదు, కానీ స్లైట్ ఎడ్జితో రావచ్చేమో అనిపిస్తుంది. సరే, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకున్నాం. రైట్. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ బిగ్ టాక్. ఏపీలో ఇప్పటికైనా ఎన్నికల అనంతరం జరుగుతున్న అల్లర్లు ఆగిపోవాలని కోరుకుందాం. ఆ దిశలో పోలీసులు కానీ లేకపోతే ఇతర వ్యవస్థలు కానీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కోరుకుందాం. ఇది మన బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు ఏపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు పరిగెల రఘురామ్ గారు, వైసీపీ సీనియర్ నాయకులు వద్దిశెట్టి నారాయణ రెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్పీ సాహెబ్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.